మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయాలనే తన చిరకాల కోరికను మరోసారి వ్యక్తం చేశారు కన్నడ స్టార్ ఉపేంద్ర. ఆంధ్ర కింగ్ తాలూకా ప్రమోషన్లలో భాగంగా చిరుతో కలిసి పనిచేయడం తన పెద్ద కల అని తెలిపారు. గతంలో ఒకసారి ఈ కల చెదిరిపోయినా భవిష్యత్తులో ఈ క్రేజీ కాంబో సెట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఉపేంద్ర దర్శకత్వంలో చిరు సినిమా వస్తే అది ఖచ్చితంగా ప్రత్యేకంగా నిలుస్తుందని భావిస్తున్నారు. కన్నడ రియల్ స్టార్ ఉపేంద్రకి తెలుగులోనూ కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన ఉపేంద్ర వంటి సినిమాలు ఇక్కడ కూడా మంచి విజయం సాధించాయి. కన్యాదానం, రా, ఒక్క మాట లాంటి స్ట్రెయిట్ తెలుగు చిత్రాలతోనూ అలరించారు. ఓవైపు హీరోగా చేస్తూనే మరోవైపు స్పెషల్ రోల్స్ చేస్తున్న ఉపేంద్ర ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపేంద్ర పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. ఉపేంద్ర వర్సటైల్ యాక్టర్ మాత్రమే కాదు, గొప్ప దర్శకుడు అనే సంగతి తెలిసిందే. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కి పూర్తి భిన్నంగా వైవిధ్యమైన కథలను, ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కిస్తూ విలక్షణ దర్శకుడిగా పేరుగాంచారు. ఓం ఏ ఉపేంద్ర, సూపర్ ఉపేంద్ర 2 వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన ఉపేంద్ర ఓం తెలుగు రీమేక్ గా ఓంకారం సినిమాని రూపొందించారు. లాస్ట్ ఇయర్ తన స్వీయ దర్శకత్వంలో యుఐ లాంటి డిఫరెంట్ మూవీతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. ఈసారి మరో భిన్నమైన కంటెంట్ తో రావాలని చూస్తున్న ఆయన మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ఆశపడుతున్నారు. ఎప్పటికైనా చిరంజీవి హీరోగా తన డైరెక్షన్లో ఓ సినిమా తీయాలని ఉపేంద్ర ఎన్నాళ్ల నుంచో చెబుతూ వస్తున్నారు. ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ ప్రమోషన్స్ లో మరోసారి తన మనసులోని కోరికను బయటపెట్టారు. మెగాస్టార్ తో మూవీ చేయడం తన బిగ్ డ్రీమ్ అని పేర్కొన్నారు. అన్నీ కుదిరితే డెఫినెట్ గా ఆయనతో కలిసి వర్క్ చేస్తానని చెబుతున్నారు. దీంతో ఈ కాంబినేషన్లో సినిమా వస్తే ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ వర్గాల్లో చర్చలు మొదలైపోయాయి. ఉపేంద్ర సినిమాలన్నీ వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. ఆలోచింపజేసే కథనాలు, హీరో క్యారెక్టరైజేషన్, మేకింగ్ స్టైల్ చాలా కొత్తగా ఉంటుంది. ఆయన క్రియేట్ చేసే పాత్రలకి, ప్రతి సన్నివేశానికి కూడా డీప్ మీనింగ్ ఉంటుంది. కొన్ని సినిమాలు రెండోసారి చూస్తే గాని అర్థం కావు. అలాంటి విలక్షణ దర్శకుడు ఒకవేళ చిరంజీవితో సినిమా చేస్తే మాత్రం అది ఖచ్చితంగా డిఫరెంట్ గానే ఉంటుందని భావించవచ్చు. చిరు కెరీర్లోనే ప్రత్యేకంగా నిలిచిపోతుందని అనడంలో సందేహం లేదు. నిజానికి గతంలో చిరంజీవితో ఉపేంద్ర ఓ సినిమా చేయాల్సింది. వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వినీద ఈ సినిమాని నిర్మించాల్సింది. ఉపేంద్ర చెప్పిన కొత్త ఐడియాలు చిరంజీవితో పాటు ప్రొడ్యూసర్ కు కూడా నచ్చాయట. కాని మెగాస్టార్ ఇమేజ్ కు తగ్గట్లుగా ఆ కథలు లేకపోవడంతో సినిమా కార్యరూపం దాల్చలేదు. ఈ విషయాన్ని ఉపేంద్ర ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. తాను అప్పట్లో చిరంజీవి ఇమేజ్ అంచనా వేయలేకపోయానని, ఆయన్ను హ్యాండిల్ చేయాలంటే సబ్జెక్ట్ చాలా పెద్దగా ఉండాలని, తన దగ్గర ఉన్న స్టోరీ ఆ స్థాయిలో లేదని, అలా మెగా ఆఫర్ మిస్ అయ్యిందని ఉపేంద్ర తెలిపారు. మరి భవిష్యత్లో ఈ క్రేజీ కాంబో సెట్ అవుతుందేమో చూడాలి.